కొబ్బరికాయ కొడితే కోరికలు తీరుతాయో లేదో తెలీదు కానీ, మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టిన రోజు నాడు మాత్రం కోరికల లిస్ట్‌కి కొదవుండదండి. కొబ్బరి ఉండలు చెయ్యి, లవుజులు చెయ్యి, కూర చెయ్యి, పచ్చడి చెయ్యి అని గొంతెమ్మ కోరికలన్నీ కోరుతారండి పతిగారు. మరి కొబ్బరి అంటే ఆ మాత్రం ఫ్యాన్ బేస్ ఉంటుంది మా ఇంట్లో. వీళ్ళ కోరికలకి దేవుడికి అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం పెట్టడమే మర్చిపోయానండి. ఇంక విషయానికొస్తే కొబ్బరిని ఖాళీగా వదిలేస్తే కన్నీళ్లు పెట్టుకుంటుందని క్యాబేజీతో జోడించి, శనగపప్పు చేర్చి, కమ్మటి కూరైతే చేసేసానా, ఆ కూర కమ్మటి వాసనకి ఎదురింటి కామాక్షి అయితే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయిందండి. ఆవిడకి కొసరు ఇచ్చి, అసలు నా బొజ్జలో వేసుకునేసరికి తల ప్రాణం తోక్కైతే వచ్చిందనుకోండి. రెసిపీ చూసి వెళ్ళిపోకుండా, కొబ్బరితో కోపం తెప్పించాలని ఫీల్ అవ్వకుండా, చక్కగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఇంటి పిల్లనే అనుకోని స్క్రోల్ చేసేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండే. ఉంటాను. అన్నదాత సుఖీభవ. బాయ్ బాయ్.